ఐరా నేను 2019లో మధ్యలో స్టార్ట్ చేయడం జరిగింది. నాకు ఈ కంపెనీని మన ఇండియా మొత్తం విస్తరించాలి, ఇండియాలో ఒక టాప్ కంపెనీగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మేము ఒక 15 ప్రాజెక్టులు చేస్తున్నాము. 3 ప్రాజెక్టులు అయిపోయినాయి మనకు. మేము మా జర్నీ అంతా కూడా కుక్కపేట, కొల్లూరు దగ్గర స్టార్ట్ చేసినాము. అక్కడ నుంచి శంషాబాద్, ఆదిబట్లకి తీసుకెళ్ళాము. ఐరా కింద మాకు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఉన్నవి, అట్లనే కొన్ని కమర్షియల్ ప్రాజెక్టులు, కొన్ని లేఅవుట్ ప్రాజెక్టులు కూడా ఉన్నవి. అప్కమింగ్ మేము జైరాబాద్లో ఒక గోల్ఫ్ కోర్స్ తోటి వరల్డ్ క్లాస్ అంటే ఆల్మోస్ట్ లైక్ 5 స్టార్ ఫామ్ బేస్డ్ విల్లా ప్రాజెక్ట్ కూడా వెరీ సూన్ అనౌన్స్ చేయబోతున్నాము. ఈ ట్రంప్ టవర్స్ ఇది ఎంతో మనకేంటంటే మన లాంటి వాళ్ళకి ఇంత తక్కువ ఎక్స్పీరియన్స్లో ఈ ట్రంప్ బ్రాండ్ తీసుకురావడం హైదరాబాద్కి, దాంట్లో నేను అసోసియేట్ అయి ఉండటం చాలా ఆనందకరము. అంటే చాలా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇట్లాంటిది జనరల్గా 20-30 సంవత్సరాల రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకు ఇట్లాంటి అవకాశాలు వస్తుంది. బట్ ఇది మన అదృష్టము, మన విజను, నాకున్న టీం వల్ల ఇదంతా సాధ్యమైంది. సో ఇది చాలా మంచి ప్రాజెక్ట్ లాగా వరల్డ్ క్లాస్లో ఒక వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్. ఎందుకంటే ట్రంప్ టవర్స్లో ఉంటున్నావు అంటే అది ఇంక మన హైదరాబాద్ ట్రంప్ టవర్స్ అంటే నువ్వు ఇంకే అడ్రస్ చెప్పక్కర్లేదు. ఇది 4 ఎకరాల ల్యాండ్. దీంట్లో 454 అపార్ట్మెంట్లు కడుతున్నాము. ఈచ్ అపార్ట్మెంట్ కూడా దాని ఓన్ లిఫ్ట్ ఉంటుంది. అలానే ఇది 65 ఫ్లోర్లు ఉంటుంది. మొత్తం 22 లక్షల స్క్వేర్ ఫీటు. ప్రైస్ వచ్చేసి ఎనీవేర్ ఫ్రమ్ 5 నుంచి 10 కోట్ల మధ్యలో ఉండొచ్చు. సో ఈ ప్రాజెక్ట్ 4 నుంచి 5 సంవత్సరాలు అయిపోతుంది మనకి. అంటే ఇక్కడ ఇదేంటంటే మనం ఇంతవరకు హైదరాబాద్లో ఏంటంటే మనం ఉండే దగ్గర 4 స్టార్ లివింగ్ చూస్తాము, హోటల్ పోతే 5 స్టార్ హోటల్కి వెళ్తాము. బట్ ఇది గోయింగ్ టు బి ద 7 స్టార్ లివింగ్. ఏంటి సార్ టెక్నాలజీ ఏం వాడుతున్నారు సార్? టెక్నాలజీ అంటే ఇప్పుడు మనము వరల్డ్లో బెస్ట్ ఏ టెక్నాలజీ ఉంటుందో అవన్నీ కూడా మనం తీసుకొచ్చి యూజ్ చేయడం జరుగుతున్నది. ప్రతి దాంట్లో కూడా మనం వరల్డ్లో బెస్ట్ ఏముంది అది యూజ్ చేస్తాం. ఎవ్రీథింగ్ సెక్యూరిటీ, సేఫ్టీ. ఇప్పుడు 65 ఫ్లోర్లు కడుతున్నాము. దాంట్లో ఉన్న లిఫ్ట్ టెక్నాలజీ దగ్గర నుంచి నువ్వు గ్లాసు, విండ్ మొత్తం అన్నీ చూసుకొని వరల్డ్లో బెస్ట్ ఏముంటుంది, ఇంతకుముందు ఎక్కడెక్కడ ఏం బేస్ చేస్తారో దాన్ని బట్టి యూజ్ చేస్తున్నాను. చెప్తున్నా కదా నేను ఇలా అయిపోయినట్టు. మామూలుగా మన ప్రాజెక్టులు గేటెడ్ కమ్యూనిటీలో 4 స్టార్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా 5 స్టార్ పోవాలంటే 5 స్టార్ హోటల్ పోతాము. ఇది 7 స్టార్ లాగా ఉంటుంది అనమాట. సార్ ప్రైస్ ఎట్లా ఉంటుంది సార్ గ్రౌండ్ నుంచి? అదే చెప్తున్నా, 5 నుంచి 10 కోట్ల మధ్యలో ఉండొచ్చు ప్రైస్. సార్ ఎట్లా ఉంది సార్ ప్రజెంట్ వెరీ అంటే రియల్ ఎస్టేట్ మనకి హైదరాబాద్లో ఎప్పుడు బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో మీరు చూసినట్టయితే లాస్ట్ 1 ఇయర్లో బోల్ అండ్ జీసీసీ కంపెనీస్ రావడం జరిగినది. అండ్ ఈరోజు ఇక్కడ ఉన్న హైదరాబాద్కు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇలాగ చెప్పినట్టు ప్రైస్ కూడా చూస్తే ఇది ఇంకా మనకి హైదరాబాద్లో రీజనబుల్ అనిపిస్తుంది. ఇదే మనం ఇలాగ 60 కోట్ల దాన్ని ఇంతకుముందు ఎవరు అడిగారు, ఇది నేను ముంబైలో అమ్మితే ఎంత ఉంటుంది అంటే 250 కోట్లు ఉంటుంది. సో ఆ విధంగా చూసినప్పుడు హైదరాబాద్ ఇంకా మనకి ఇది చాలా రీజనబుల్ అనిపిస్తుంది. అండ్ ఈ హైదరాబాద్కి ఉన్న ఆపర్చునిటీ ఇంకే సెట్ ఎక్కువ లేదు మనకు. ఇది మనకి 5 సంవత్సరాలు పడుతుంది. 4.5 నుంచి 5 సంవత్సరాలు పట్టచ్చు ప్రాజెక్ట్. మనకి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది మనకు. మీరు అదే మనకి ట్రంప్ ఫ్యామిలీ నుంచి డిసెంబర్ లోపు మన లాంచ్కి ఎవరో ఒకరు ఈ ప్రాజెక్ట్కి ఇనాగ్రేషన్కి వస్తారు. అది మాది వన్ ఆఫ్ ద క్రోన్ ఇన్ అవర్ జ్యువెలరీ. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద our dream project.